ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం కేబినెట్ లో ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందా, వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఎవరికైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే రెండో విడత ఇప్పటికే మొదటి విడత కంప్లీట్ అయిందని చెప్పేసి రెండో విడతకు సంబంధించి ఇల్లు మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర చేసిందనమాట. మొత్తం 2,50,000 మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఇందులో ప్రతి నియోజకవర్గానికి 3,500 కాకుండా 2,000 ఇళ్ల చొప్పున అయితే మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు స్లాబ్ల దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పునాదులు పూర్తయి గోడలు స్లాబులు పడని ఇళ్లకు కూడా 3 లక్షలు, అదేవిధంగా గోడలు పూర్తయి స్లాబులు నిలిచిపోయిన ఇళ్లకు 2 లక్షల చొప్పున అందించనుందన్నమాట. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్లు చొప్పున నిధులు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది కాబట్టి వివరాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే మీడియాకు వెల్లడించే ప్రయత్నం చేశారు. తొలి విడతలోని నిర్మాణాలు ప్రారంభించి ఇందిరమ్మ ఇళ్లలోని జూన్ 2 నాటికి దాదాపుగా 1,00,000 గృహ ప్రవేశాలు జరుగుతాయని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కోటారి గ్రామంలో కొల్లం ఆదివాసుల ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సో రాష్ట్ర అంటే మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్లి కార్యక్రమాలు అయితే పాల్గొంటారని అనమాట. సో అదే విధంగా హైదరాబాద్ నగరంలో క్యూఆర్ పరిధిలో 24 నియోజకవర్గంలో అల్పాదాయ వర్గాల వారి కోసం ఎల్ఐజీ 1,00,000 ఇళ్లకు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట. తెలంగాణ రాష్ట్రంలో వివిధ దఫాలుగా చేసిన సర్వేల ప్రకారం 15,000 కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వెంటనే ఆ కుటుంబాలన్నింటినీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పత్రాలు అయితే అందించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసిందనమాట. గుడిసెలు లేని ఆదర్శ కుటుంబాలు తెలంగాణ నిలపాలని రాష్ట్ర కేబినెట్ అయితే నిర్ణయించిందనమాట. సో వచ్చే ఏడాది జూన్ 26, జూలై 7వ తేదీ వరకు కూడా జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులు చేపట్టేందుకు దాదాపుగా 1,000 కోట్ల నిధులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందనమాట. ఇందులో తొలి విడత వచ్చేసి 300 కోట్ల మంజూరుకి అయితే కేబినెట్ అయితే ఆమోదం తెలిపినట్టు చెప్పిందనమాట. అదేవిధంగా విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDSS లో చేరేందుకు తెలంగాణ డిస్కామ్ లో తయారు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందనమాట. రాష్ట్రంలో అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వం పాఠశాలలతో పాటు అన్ని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అల్పాదాయ అంటే టిఫిన్ లాంటివి పాటు పాలు అందించాలని చెప్పేసి రాష్ట్రంలో DCMS మార్క్ ఆఫ్ ఫెడ్ అంటే విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. TGRIGC ఏదైతే ఉందో ఆకాలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, భూసేకరణ, పునరావాసం, మౌలిక సదుపాయాలు 587 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా తెలంగాణ 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్స్ హబ్ లో ఒకటిగా నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం. అందుకు నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30 రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందనమాట. మొత్తానికి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగిందండి.